ఏంటయ్యా ఇది? తమ్ముడు పెళ్ళంటే ఎవరైనా బంగారం కొనిస్తారు, బట్టలు పెడతారు. నువ్వేంటి కడుపులో తల తీసి చేతిలో పెడతానంటావు? నీకేమైనా పిచ్చా? పిచ్చి కాదమ్మా, ప్రేమ. అయితే మాత్రం ఎవడో అమ్మిరాజు గారు చెప్పాడని తమ్ముడికి ఉద్యోగం రాసేస్తావా? అమ్మా నాన్న లేనోడు కదండి, వాళ్ళు పోతూ పోతూ. చాలు చాలు చాలు, ఏదైనా అంటే చాలు ఈ స్టోరీ మొదలు పెట్టేస్తావు. వాళ్ళు పోయేప్పుడు ఆ పిల్లల్ని నీ చేతుల్లో పెట్టి ఉగ్గు పెట్టి పాలు పట్టి పెంచమన్నారు. అందుకని పాపం పెంచావు. ఇప్పుడు వాళ్ళు డాడీ అని పిలుస్తున్నారు కాబట్టి కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ జాబ్ ఇచ్చేస్తావు. రేపు గుండె ఇస్తావు, ఎల్లుండి కిడ్నీ ఇస్తావు, ఆ తర్వాత నీ ప్రాణమే ఏమంటారు అప్పుడు? మరి నా ప్రాణాలు ఇవ్వాలి కదండి. అదే కదమ్మా అమ్మ ప్రేమ అంటే. అమ్మ అన్న తర్వాత ముందు బిడ్డకు పాలిస్తుంది గాని భర్తకు కాఫీ కాచేయదు కదండి. మీరు ఇంత మాట్లాడుతున్నారమ్మా. మీరు మీ ఇంటికి వెళ్ళేసరికి మీ భర్త పూలతోటి బెడ్ మీద ఉన్నాడు అనుకోండి, బిడ్డ ఆకలితో హాల్లో ఏడుస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారమ్మా? ఆకలితో ఏడుస్తున్న బిడ్డకు పాలిస్తారు గాని మీరు మీ భర్త దగ్గరికి వెళ్ళరు కదమ్మా. అదేనమ్మా అమ్మ ప్రేమ అంటే. ఆ అమ్మ ప్రేమ లాంటిదే నా ప్రేమ కూడాను. నీ ప్రేమ బాగానే ఉంది గానీ ఉద్యోగం మానేసాక ఏం చేస్తావు? ఇంట్లో కూర్చొని ఉల్లిపాయలు కోసుకుంటానండి. మీరు పెట్టే బాధల కన్నా ఆ బాధలే బెటర్లేండి. పెట్టలేదేంటండి? సుందరయ్య పేపర్ తీసుకురా, ఫైల్ తీసుకురా, సుందరయ్య టీ తీసుకురా, టిఫిన్ తీసుకురా, సుందరయ్య అది తీసుకురా, ఇది తీసుకురా అని నాకు రెస్ట్ లేకుండా చేశారు. అదే మా తమ్ముడు అయితే డిగ్రీ చేశాడు కాబట్టి మేడం గారు ఏ ఫ్యాన్ కింద కూర్చునే క్లర్క్ పోస్ట్ ఇస్తారు. మేడం గారు రూల్స్ ఒప్పుకుంటాయో తప్పంటాయో నాకు తెలియదు గాని నా ఉద్యోగం మాత్రం మా తమ్ముడికి ఇవ్వాలి. కోర్టులు చేజారిపోకుండా ఈ బ్యాంకును కాపాడి ప్రైజ్ మనీ కూడా వద్దు, ఇది నా ఫ్యామిలీ అన్న మనిషివయ్యా నువ్వు. ఈ బ్యాంక్ మేనేజ్మెంట్ నీకు బోల్డ్ అంత రుణపడి ఉంది, తప్పకుండా ఇస్తారయ్యా. థ్యాంక్స్ అమ్మా. రామావా టైంకి వచ్చావు? టైంకే వస్తాను, అది నా హ్యాబిట్. పెద్దోడి మావా, తాంబూలాలప్పుడు నువ్వు ఉంటే మంచిది. నేను తాంబూలాలకి లేదు, నీతో అటో ఇటో తేల్చుకోవడానికి వచ్చా. ఎటు తేల్చుకోవడానికి? బెటకారాలు వద్దు. తమ్ముడు పెళ్ళంటే ఉద్యోగం రాసిచ్చేస్తావా? రేపు చెల్లెలు పెళ్ళి అంటారు, ఆస్తి రాసిచ్చేస్తావా? ఆ తర్వాత బిడ్డలు బారసాలంటారు, నీ బాడీలో బ్లడ్ కావాలంటారు, ఇచ్చేస్తావా? ఇస్తా. బాడీ ఇచ్చి బ్లడ్ ఇచ్చి ఇంక నా కూతురుకు నువ్వేమిస్తావురా? మంచి బిడ్డలను కనిపెడతా. జోకులు నాకు వచ్చు. 5 అడుగులు 8 అంగుళాలు పెంచావు, హైట్ కి తగ్గ ఫుడ్ పెట్టావు, ఏజ్ కి తగ్గ ఎడ్యుకేషన్ ఇప్పించావు. ఫైల్ సంకలెట్టుకుని 4 ఆఫీసులు తిరిగితే ఆడు ఉద్యోగం వాడికి దొరకదా? నీ జాబ్ తప్ప ఈ దేశంలో ఉద్యోగాలు లేవా? జాబ్ ఎవడు చేస్తే ఏంటి మావా? జాబ్ ఎవడు చేస్తే ఏంటా? ఆ మాట అనడానికి సిగ్గులేదురా? నాకు ఆకలేస్తుంది, నువ్వు తింటే సరిపోద్దా? ఆడికి నిద్ర వస్తుంది, నేను పోతే సూట్ అవుద్దా? ఇది జబ్బు చేస్తుంది, నేను మందేసుకుంటే తగ్గిపోద్దా? నువ్వు ఈ పిచ్చి మాటలు ఆపుతావా లేదా? నీ పిచ్చి కుదిరే వరకు నేను ఆపను. మందు తాగేవాడికే కిక్కు, ఉద్యోగం చేసేవాడికే శాలరీ చెక్కు అని నీకు అర్థమయ్యే వరకు నేను ఆపను. తాంబూలాలకు టైం అవుతుంది మావా. తొక్కలో టైం తర్వాత చూసుకోవచ్చు. ముందు నా కూతురు జీవితం ఏంటో చెప్పు. నేను చేసుకుంటానని చెప్పాగా. ఏం పెట్టి చేసుకుంటారా? ఉద్యోగం లేని మగాడు, మొగుడు లేని ఆడదాని టైపు, ఆధారం లేని మగాడు, దారం లేని సూది టైపు. ఇంతకీ నీ లెక్కేంటి? లెక్కలు ఎక్కలు ఏం లేవు, ఓటే ముక్క. నువ్వు సరేను, సాయంత్రానికల్లా ఆడి కళ్ళల్లో కనిపించే అమ్మాయి రంగుకు మించిన రంగు గల పిల్లని తెచ్చి ఆడి కళ్ళ ముందు పెడతా. చూడు మావా, ఎవడో గన్నయ్య గాడు వచ్చి అరే సుందరయ్య నువ్వు బ్యాంకు ఉద్యోగివి, మీ మామ కూతురు కంటే కత్తి లాంటి పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను రా అంటే నేను చేసుకుంటానా? నాట్ పాసిబుల్. వై? లవ్ అండ్ ఎఫెక్షన్. ఇది అదే ఎదవ లాజిక్లు చెప్పి నా మైండ్ లాక్ చేయాలని చూడకు. ఇదే చెప్తున్నా, నా మేనల్లుడు సుందరయ్య ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగి ప్లస్ అందగాడు, అందుకే నా కూతుర్ని ఇస్తున్నానని ఊరంతా చెప్పేసుకున్నా. ఇందులో ఏం తేడా వచ్చినా నేను చాలా దూరం వెళ్ళిపోవలసి వస్తుంది. ఎన్ని మైళ్ళ దూరమో? నా కూతురికి వేరే బ్యారేజ్ ఫిక్స్ చేసేంత దూరం. పెద్దోడా, మామయ్య టాక్స్ లో తేడా వచ్చింది అందుకే కొట్టా. గోపు మీద కొట్టా కదా, గుయ్యమని ఉంటది. మనం తాంబూలాలు మార్చుకొని వచ్చేసరికి మామయ్య కూడా పర్ఫెక్ట్ కండిషన్ లోకి వచ్చేస్తాడు. పదండి. నమస్కారం మేడం గారు. నమస్తే. ఏంటి పెద్దమ్మా, ముందొస్తే పెళ్లి పనులు చేయబడొద్దనా పెళ్లి టైంకి వస్తున్నావు? ఎక్కడా? ఇంటికి సున్నాలు నువ్వే కొట్టి, గుమ్మాలకి పసుపు నువ్వే పూసి, మామిడి గుమ్మల ఘాటు నుంచి మండపం దాకా మొత్తం నువ్వే పెట్టించావు. ఇంకా మాకే మిగిలింది చేయడానికి. ముందొస్తే పెళ్లి కూతురు పూల జడనే వేసేదానివి కదా. ఇప్పుడు పూల జడలు ఎవరేసుకుంటున్నారా? అన్ని పోని టేల్సేగా దీనిలాగా.
సుందరయ్య సుందరయ్య రే పెద్దోడా ముహూర్తానికి ఎంత టైం ఉందిరా? అరగంట ఉంది. కరెక్ట్ గా 15 నిమిషాలు వచ్చేస్తా. ఎక్కడికి? వచ్చి చెప్తా. తమ్ముడు శుభలేకుందా? శుభలేఖ. మరి ఊరికే పప్పన్న తింటానికి వచ్చావా? చచ్చా, సినిమా హాల్కి వెళ్తే టికెట్ కొనాలని తెలుసా లేదా? ఈ రోజుల్లో నాటకాలకు కూడా టికెట్ కొనాలిరా ఫుల్. అరే కుత్తే, అసలు పెళ్లి కొడుకు నేను రా, నాకు శుభలేఖ ఏంట్రా? మీరు వాయిద్యాలు వాయించండి. ఆగు. ఎందుకు చేస్తున్నావు మావా ఈ పెళ్లి? పెద్ద మనిషి అయింది కాబట్టి చేస్తున్నా. అదేంటి మావా, మీ చెల్లెలకి ఇచ్చిన మాట అదే మా అమ్మకి ఇచ్చిన మాట గుర్తులేదా? నాకు మా అమ్మకి ఇచ్చిన మాటే గుర్తుండదు. మీ అమ్మకి ఇచ్చిన మాట ఎక్కడ గుర్తుంటుంది? నేను గుర్తు చేస్తా మావా. నువ్వు మా చిన్నప్పుడు మా అమ్మ నాకు దానికి ఆమె పెట్టినప్పుడు, టాటా తిప్పినప్పుడు, లాలి పాడినప్పుడు ఇదేరా నీ పెళ్ళాం అని ఎప్పుడు అనేది. నువ్వు కూడా తల ఊపావు. అప్పుడు ఊపా, ఇప్పుడు ఊపడం మానేశా. ఎందుకంటే నీ తమ్ముడు పెళ్లి నీ ఇష్టమైనప్పుడు నా కూతురు పెళ్లి నా ఇష్టం కాదా? అట్లా అంటే మరి దాని మనసు నా దగ్గర, నా మనసు దాని దగ్గర ఉంది కదా. అప్పు కాదురా, ఇది వడ్డీ కట్టి తీసుకోవడానికి. మేద పళ్ళ కింద ఒకసారి బొట్టన వేలు పెట్టి తూచ్ అనుకుంటే తుడిచిపెట్టిపోతుంది. అంతేగాని ఈ పెళ్లి ఆపనంటావు? ఆపనా? ఎందుకంటే నీది 10th, అది డిగ్రీ. నీకు జాబ్ లేదు, అడిగి జాబ్ ఉంది. నీకు డబ్బు లేదు, అడిగి డబ్బు ఉంది. ఏమే, మీ నాన్న చెబితే భగవద్గీత తిన్నట్టు విని బుట్టబొమ్మలా తలవపడమేనా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పలేవా? అలా అంటే ఎంగిల్ అన్నంలో ఎండ్రిని కలుపుకుని చెర ముద్ద తిందామన్నాడు. అందుకే పెళ్ళయ్యాక ఒక్కదాన్ని చద్దామని. ఏయ్ విన్నావుగా, చచ్చేదాన్ని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఏం చేయనండి. ఏ ఊరు నీది? జనగం. జంప్ అయిపో. నాన్న పదవే, అక్కడ తమ్ముడు పెళ్లి అవుతుంటే నీ పెళ్లి అవుతుందని తెలిసి హడావిడిగా పరిగెత్తుకొచ్చా. అదే ముహూర్తానికి మందు కూడా పెళ్లి. ఈ తాళి బొట్టు పెళ్లిపేటలు గరికి ముంతలు పట్టుకొని పదా. మంత్రులు గారు అక్షంతలు ఏంటి అక్కడ బాగా షార్టేజీ. అది ఆ దండ కూడా అందుకోండి సార్. అబ్బాబ్బా, ఆగండ తీసుకోనైనా. థ్యాంక్ యూ సార్. వాడు వెళ్ళిపోయాడా? మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడా? అవును మామయ్య, తీసుకెళ్లిపోయాడు. పోలీసులకు ఫోన్ చేయండి. దేనికిరా పోలీసులు కవరు? దేనికిరా? వాడిని కొడతారేంటండి? వాడి కాబోయే పెళ్ళం లేకపోతుంటే. నార్మల్. ఈ పిడత మొహంగా నాకల్లుడంటే ఆంధ్ర మైక్ టైసన్
మా సుందరయ్య గాడే నా కల్లుడైనా గిల్లుడైనా ఒక రకంగా వాడు వచ్చి మా అమ్మాయిని లేపు పోవాలనే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఈ పెళ్లి డ్రామా ఆడా. సారీ ఫర్ ది ట్రబుల్. ఎలాగో వచ్చారు కాబట్టి పెళ్లి భోజనం చేసి మరీ వెళ్ళండి. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. భోజనం చేసే వెళ్ళండి. పెళ్లి 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 పెళ్లి. దిగవే. ఒరేయ్ సుందరయ్య, ఏంట్రా ఇది? మా మామ నాకు జలకియాలనుకున్నాడు, నేనే ఓ చిన్న జలకిచ్చొచ్చా. అందుకని కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని రథం మీద ఎత్తుకొచ్చినట్టుగా శిరీష్ నువ్వు సైకిల్ మీద ఎత్తుకొచ్చావు అనమాట. సర్లేగానే ఆ సైకిల్ పక్కన పెట్టు. పొరపాటు పొగిడాను కదా బాబు. మంచి పని చేశావు. అయినా వాడికేం పోయే కాలంరా, మంచివాడేగా. మంచోడే పెద్దమ్మ, కాకపోతే అప్పుడప్పుడు కాస్త మెంటలు. అందుకే గోబా గొయ్యమని పిచ్చొచ్చాగా. పెద్దమ్మ, చిన్నోడి పెళ్లి చెల్లి పెళ్లి అయ్యాక గాని నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా, కానీ తమ్ముడు పక్కన కూర్చొని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నయమే కదరా, నీ పెళ్లికి అయ్యే భోజనాల ఖర్చు తప్పింది. వెళ్ళి పీటల మీద కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి. ఫాలో మీ. పంతులు గారు, అవే మంత్రాలు వీళ్ళకి కూడా కలిపి చదవండి. అమ్మా, పెళ్లి బొట్టు పెట్టవే. గట్టి మేడం, గట్టి మేడం. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే అరే తమ్ముడు, నమస్కారం పెట్టు. నువ్వు కూడా. మామా, లే మావా, లే మావా.